నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ముందుగా మురళీ నాయక్ మన తెలుగు రాష్ట్రానికి చెందిన వీర జవాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ దుశ్చర్యకి బలైపోయిన అతని ఆత్మశాంతి కలగాలి. అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి. మహాభారత్ ఇప్పుడంతా కూడా ఇదే పెద్ద చర్చ. గాంధీజీ ఎప్పుడూ కూడా చేతిలో భగవద్గీత పుస్తకం పట్టుకుంటూ ఉండేవాడు. అహింస అహింస అని చెప్తూ ఉండేవాడు. కానీ అది విన్న అర్జునుడు మహాభారత యుద్ధం చేశాడు. తర్వాత అందరి మధ్యలో ప్రశ్న, గాంధీజీకి భగవద్గీత అర్థం కాలేదా? భారతీయులు గాంధీని సరిగ్గా అర్థం చేసుకోలేదా? సహనం సహనం, ఎన్నాళ్ళు ఈ సహనం అన్నది? ఒక పక్క టెర్రరిజము, ఎక్కడా కూడా మా దేశంలో టెర్రరిజానికి చోట్లేదు, టెర్రరిస్టులు ఎవరు మా దగ్గర దాక్కోలేదు, హఫీజ్ సయ్యద్ లాంటి వాళ్ళు ఎవరు కూడా మా దగ్గర లేరు అని ఇన్ని సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్న పాకిస్తాన్ టెర్రరిస్టుల అంత్యక్రియల్లో ఆర్మీ వందనాలతో వాళ్ళందరికీ అంత్యక్రియలు జరిపింది అంటేనే అర్థమవుతుంది పాకిస్తాన్ ఇన్ని సంవత్సరాలు టెర్రరిజాన్ని ఎలా పెంచి పోషించింది, భారతదేశం మీదకి ఎలా వదిలింది అన్నది. అందుకే అనుభవిస్తోంది. అందుకే మహాభారత్లో కూడా ఒకవేళ మీరు బంధువులు స్నేహితులు వీళ్ళందరూ కావాలా, లేదు ధర్మం కావాలంటే ధర్మమే కావాలంటుంది. అందుకే ఆఖరి ధర్మమే నిలుస్తుందన్నది మనం ప్రస్తుతం చూడబోతున్నాం. ఖచ్చితంగా కొన్ని నెలల్లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని ఇన్ని రోజులు చెప్పుకుంటూ వస్తున్నాం. అది త్వరలోనే భారతదేశంలో ఖచ్చితంగా కరాఖండిగా కొన్ని నెలల్లో విలీనం కాబోతోంది. భారతదేశం కూడా పాకిస్తాన్ ఎక్కడికక్కడ అర్ధరాత్రి నాడు విచ్చలవిడిగా డ్రోన్స్ని టర్కిష్ డ్రోన్స్ని దాదాపు 500 డ్రోన్స్ వరకు టర్కిష్ డ్రోన్స్ని ప్రార్థనా మందిరాల మీద, స్కూల్స్ మీద, భారతదేశపు సరిహద్దులో ఉన్న రాష్ట్రాల మీదకి డ్రోన్స్ వేసింది. ఆ డ్రోన్స్ని భారత ఆర్మీ చక్కగా నీట్గా ఇంటర్సెప్ట్ చేసింది S-400తో. అంతేకాకుండా భారతదేశం కరాచీ పోర్టును కూడా 4 ఎయిర్ బేస్లని డిస్ట్రాయ్ చేసింది భారత ఆర్మీ అని తెలుస్తుంది మనకి. అయితే అఫీషియల్గా ఇంకా అనౌన్స్ కావాలి. అందులో ముఖ్యంగా కరాచీ పోర్టు కూడా. ఒకటైతే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, కరాచీ పోర్ట్ ట్రస్ట్ ఆఫీస్ వాళ్ళు మాకు కరాచీ పోర్టు మీద భారతదేశం దాడి చేసింది, పెద్ద విధ్వంసం జరిగింది, మాకు భారీ నష్టం కూడా జరిగింది అన్నది అఫీషియల్గా MEA నుంచి మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ రావాలి. ఏదైనా ఎయిర్ బేస్లను మాత్రం ధ్వంసం చేసింది అన్నదైతే మనకి వార్తలు అందుతున్నాయి. ఒకప్పుడు S-400 వద్దన్నారు, రఫేలేలు వద్దన్నారు, రఫేలే స్కాములు అన్నారు. ఈరోజు భారతదేశాన్ని శత్రు దేశాల నుంచి అద్భుతంగా కాపాడుతున్నవే ఈ 2 S-400 మిసైల్స్ గురించి మనం చెప్పుకుంటే మన డిఫెన్స్ సిస్టము S-400ని రష్యా నుంచి కొంటున్నప్పుడు నిర్మలా సీతారామన్ అప్పుడు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టిన రాజకీయాలకి ఇది సంబంధం ప్రస్తుతానికి మాట్లాడకూడదు. కానీ ఒకసారి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం వెనక్కి ఒకసారి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజు కనుక ప్రతిపక్షాలు ఎంత గోల పెట్టినాయి అంటే రఫేలే ఒక పెద్ద స్కామ్ అని, రఫేలే వద్దని, అట్లాగే S-400ని రష్యా నుంచి కొంటున్నప్పుడు అమెరికా నుంచి ప్రెజర్స్ పెట్టినా కూడా మనం నిర్మలా సీతారామన్కి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అట్లాగే మనోహర్ పారికర్జీ వీళ్ళిద్దరితోనే మనకి ఈ S-400 అనేది, అట్లాగే రఫేల్ది అందరికీ తెలిసిందే. ఈ S-400 వల్లనే మనం చైనాలో తయారైన జెట్లు J-17లు కానీ, మిసైల్స్ కానీ, ఇంకా పాకిస్తాన్ అమెరికా ఒప్పందాన్ని ఉల్లంఘించి F-16ను కూడా ఉపయోగించింది భారతదేశం మీదకి. గురువారం రాత్రి వాటిని కూడా S-400తోనే ఛేదించామంటేనే పాకిస్తాన్తో పాటు చైనాకి, అమెరికాకు కూడా ఒక హెచ్చరిక పంపిందనుకోవచ్చు భారతదేశము, మన డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అని. చైనా మిసైల్స్ని ఒక S-400తోనే కుట్టుపడేశారు మన జవాన్లు. అట్లాగే టర్కీకి సంబంధించిన డ్రోన్స్ను కూడా కొట్టుపడేశారు. ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరిగింది భారతదేశానికి. 2
స్కూల్ పిల్లలు చనిపోయారు క్రిస్టియన్ స్కూల్ మీద పాకిస్తాన్ బాంబుల వర్షం కురిపించినప్పుడు, జమ్మూలో అది కూడా. కానీ ఇంకెక్కడ కూడా భారీ ప్రాణ నష్టం జరగలేదు. ప్రార్థనా మందిరాల మీద దాడికి ప్రయత్నించినా కూడా భారత ఆర్మీ తిప్పికొట్టింది. కానీ పాకిస్తాన్ ఏం చేసింది, ఇంటర్నేషనల్ ఫ్లైట్ని సంబంధించినవి సౌదీ ఫ్లైట్స్ అన్నింటినీ కూడా వాళ్ళ దేశం నుంచి కాపాడుకుంటానికి అన్నట్టు యుద్ధం భారతదేశం అటాక్ చేస్తున్నప్పుడు వాటిని షీల్డ్ కింద ఉపయోగించడానికి ప్రయత్నించింది. కుటిల యత్నం అంతా కూడా ప్రయత్నించింది పాకిస్తాన్. భారతదేశంలో పూర్తిగా యుద్ధం కావాలి, యుద్ధం చేయండి, ప్రధానమంత్రి ఎక్కడికి పారిపోయాడు అన్న వాళ్ళందరూ కూడా గత 24 గంటలుగా సోషల్ మీడియాలో తెగ హోరెత్తిచ్చేస్తున్నారు. డీఎస్కలేట్, యుద్ధం ఆపండి. పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగినప్పుడు 26 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు అందరూ పడుకున్న వాళ్ళంతా ఇప్పుడు నిద్రలేచారు. స్లీపర్ సెల్స్ అంటే వీళ్ళు కూడానేమో నాకు అనుమానం కలుగుతుంది. టెర్రరిస్టులే కాకుండా ఇలాంటి వాళ్ళు కూడానైనా. జుబేర్ లాంటి వాళ్ళు, ధ్రువరాత ఇలాంటి వాళ్ళు వేరే దేశాల్లో ఉండి భారతదేశంలో 2023, 24లో మన భారతదేశాన్ని ఎంత డీస్టెబిలైజ్ చేయాలని సోషల్ మీడియాలో కొన్ని లక్షల కోట్ల రూపాయల ఫండ్స్తో నడిపించి అకౌంట్స్ని, హిట్స్ని, లైక్స్ని ఫేక్ ప్రచారం చేసి ఫేక్ యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ పెట్టి అట్లాగే ట్విట్టర్ అకౌంట్స్ హోరెత్తిచ్చిన వాళ్ళందరూ 24 లోక్సభ ఎన్నికల తర్వాత మాయమైపోయారు. ప్రస్తుతం మళ్ళీ వాళ్ళు నిద్రలేచారు. నిద్ర లేవటమే కాదు, పాకిస్తాన్ మీద ఎక్కడా కూడా ఒక్క ట్వీట్స్ ఉండవు, ఒక్క వీడియో ఐటమ్ ఉండదు. కానీ భారతదేశానికి వ్యతిరేకంగా మాత్రం మళ్ళీ ఒక్కసారి ఇన్నోసెంట్స్ని చంపేస్తున్నారు, సివిలియన్లు చంపేస్తున్నారు అంటూ కూడా మొదలుపెట్టడం, వాళ్ళకి భారతదేశంలో ఉన్న యాంటీ నేషనల్స్ పార్టీ పేర్లు ఎత్తను, వాళ్ళందరూ లైక్లు, రీపోస్టులు చేయటం, ఇదంతా కూడా మనం ఇలాంటి సమయంలో మోడీ అదే ఎవరు భారతదేశానికి ఫర్రు, ఎవరు యాంటీ ఇలాంటి సమయంలో అన్నదంతా కూడా క్లియర్గా బయట పెట్టగలిగాడు ఆయన. సో వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఒక పక్క ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు జై హిందూ, పాకిస్తాన్ ముర్దాబాద్, ఇండియా జిందాబాద్ అని ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషిస్తుంటే ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు లాంటి వాళ్ళందరూ కూడా యుద్ధాన్ని ఆపేసేయండి, డీఎస్కలేట్ చేయండి అంటూ కూడా పెద్ద పెద్ద ఉత్తరాలు రాస్తున్నారు భారతదేశంలో ఉండి. అందుకే భారతదేశం కొన్ని స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం 8,000 మంది ట్విట్టర్ అకౌంట్స్ని డిలీట్ చేసింది, హోల్డ్లో పెట్టేసింది. ది వైర్ లాంటి మ్యాగజైన్ని పూర్తిగా బ్యాన్ చేసింది. ఇండియాలో వెబ్సైట్ని, ఆ వెబ్సైట్ని అంతా బ్యాన్ చేసింది. ఎందుకంటే యాంటీ నేషనల్ ప్రొపగాండా స్టార్ట్ చేసింది కాబట్టి. వాళ్ళంతా డెమోక్రసీ ఏమైపోయింది అది ఇదని గగ్గోలు పెడుతున్నారు. కానీ వాళ్ళు పెడుతున్న పోస్టులన్నీ కూడా వెబ్సైట్లో ప్రస్తుతానికి భారతదేశానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ది వైర్ని, వెబ్సైట్ని బ్యాన్ చేసింది. ఇంకో పక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పేరు మీద ఫేస్బుక్లో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పోస్టులన్నీ పెడుతున్నారు ఫేక్గా ఆయన పెట్టినట్టుగా. భారతీయులు ఇక్కడ అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే అజిత్ దోవల్కి ఎలాంటి పేరు ఉందో భారతదేశంలో అందరికీ తెలిసిందే. ఆయనకి ఎక్కడా కూడా ఫేస్బుక్లో అకౌంట్ అనేది లేదు, ఇది గమనించుకోవాలి. అంతేకాకుండా ఇంకా చాలా చూసుకుంటే సానియా మిర్జా పాకిస్తాన్ క్రికెటర్ని పెళ్లి చేసుకుంది, పాకిస్తాన్కి వెళ్ళింది. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఆమెకి డైవర్స్ ఇచ్చాడు, ఆయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు భారతదేశంలో జరుగుతున్న టెర్రరిస్టుల యాక్ట్ల మీద ఎప్పుడూ ట్వీట్ చేయలేదు. సడన్గా ఆవిడ కూడా శుక్రవారం నాడు నిద్రలేచింది, ఒక పెద్ద ట్వీట్ పెట్టింది, పీస్ అని, బోర్డర్లో యుద్ధం ఆపేమని. మరి ఏప్రిల్ 22 జరిగిన పహల్గామ్ ఉదంతానికి వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు, అప్పుడు ఎందుకు రెస్పాండ్ కాలేదు, ఇదన్నది కూడా గమనించాలి ఒకసారి అందరూ కూడా. చాలామంది ప్రధానమంత్రి మోడీని అడుగుతున్నారు. అప్పుడేమో పహల్గామ్కి రెవెంజ్ తీసుకోండి అన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు సే నో టు వార్ అంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ కేవలం 3 రోజుల్లో డిస్ట్రాయ్ అయిపోయిందని చెప్పచ్చు. మనం ఇస్లామాబాద్ దాకా వెళ్ళాం, రావులపిండి దాకా వెళ్ళాం, కరాచీ దాకా వెళ్ళాము. కుక్కలు చింపిన విస్తరైంది పాకిస్తాన్ పరిస్థితి. ఎక్కడ ఏటీఎంస్ అన్నీ కూడా క్యాష్ లేదు, లోన్స్ అడుగుతుంది, అందరినీ కూడా అప్పులు అడుగుతుంది. ఎక్కడా కూడా రైతుల నుంచి అక్కడ పంటలు వాటర్ ఆపేసినందుకు రైతులు గగ్గోలు పెడుతున్నారు.
ఇంకో పక్క అంతర్యుద్ధం మొదలైంది. ఇమ్రాన్ ఖాన్ని జైలు నుంచి విడుదల చేయమని చెప్పి పాకిస్తాన్ పీఎం ఎక్కడున్నాడో తెలియదు, ఆర్మీ ఆఫీసర్ ఎక్కడున్నాడో తెలియదు, ఎంపీలు పార్లమెంట్ సాక్షిగానే ఎందుకు యుద్ధం పెట్టుకున్నారని నిలదీస్తున్నారు. వీటన్నిటిని చూసి ఇంకా రివర్స్లో పాకిస్తాన్ సోషల్ మీడియా అంతా కూడా భారతదేశంలో ఏటీఎంలన్నీ క్లోజ్ అయిపోతే 2-3 రోజుల వరకు అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఎవరు నమ్మద్దు. ఏటీఎంలు ఏం క్లోజ్ కావట్లేదు. అట్లాగే పెట్రోల్, డీజిల్ కూడా ఆయిల్ కంపెనీస్ చెప్పినవి మనం ఎన్ని నెలలు యుద్ధం చేసినా కూడా ఇక్కడ స్టాక్ ఉందని. సో స్పెక్యులేషన్స్, రూమర్స్ అంతా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, మనం క్రియేట్ చేసినట్టుగా చెప్తున్నారు. భారతదేశంలో ఉన్న యాంటీ నేషనల్స్ మొత్తం. అందుకే బీబీసీ ఉర్దూ లాంటి వాటిని కూడా బ్యాన్ చేసింది, వితేళ్ళలో పెట్టింది భారతదేశంలో. కేరళలో ఇలాంటి సమయంలోనే కేరళలో ఒక స్టూడెంట్ యాక్టివిస్టు నాగపూర్లో పట్టుకున్నారు. అతని ప్లాన్ అంతా కూడా ఇండియాని అటాక్ చేయాలని. అతను ఏం చేశాడంటే ఇషా ప్రియాకుమారి అనే ఒక అమ్మాయితో ఒక హోటల్లో నాగ్పూర్లో మీట్ అయ్యాడు. ఆ తర్వాత ఆమెతో ఉన్నాడు. క్లియర్గా ఇది లవ్ జిహాదీసు ఎప్పటి నుంచో నడుస్తున్నదే. ఇవంతా కానీ ఇండియన్ ఎడ్యుకేషన్ బ్రెయిన్ వాషింగ్ అని చెప్పచ్చు. సింబయాసిస్ లా స్కూల్లో జరిగింది. అది మే 8వ తారీఖు పేపర్లో కూడా వచ్చింది. అది కూడా నేను మీకు పక్కన కటింగ్ పెడుతున్నాను. ఇలాంటి స్లీపర్ సెల్స్ కూడా మళ్ళీ యాక్టివేట్ అయ్యారు భారతదేశంలో. ఇంకా అట్లాగే రఫేల్ గురించి చెప్పాను. 2012లో మన డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ అయింది 2014 నుంచి అనేది చాలా వాటిల్లో చూస్తూనే ఉన్నాం, మనం వింటూనే ఉన్నాము. 2012లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండియన్ ఆర్మీ జనరల్ డిఫెన్స్ మినిస్టర్గా ఉత్తరం కూడా రాశారు. మన దగ్గర ఈ ఎమ్యునేషన్స్ ఇవన్నీ కూడా తగ్గినాయి, ఫైటర్ ప్లేన్స్ అన్నీ కూడా అవుట్డేట్ అయిపోయి ఉన్నాయి, మీరు కొద్దిగా బడ్జెట్ రిలీజ్ చేయండి, ఇలాంటి ప్లేన్స్ను కొనుక్కుంటాం లేకపోతే బాగు చేయించుకుంటామంటే అప్పుడు స్కాముల్లో ఉన్న ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక కొత్త ఫైటర్ ప్లేన్స్కి కానీ డిఫెన్స్ ఫోర్సులకి ఏమీ ఇవ్వలేదు. అదే తేడా ఇప్పుడు ప్రభుత్వానికి వీటన్నిటికీ కూడా. పాకిస్తాన్ అయితే ఇంటర్నేషనల్గా పార్ట్నర్స్ అందరికీ కూడా మాకు ఎనిమిది వలన బాగా లాస్ వచ్చేసింది, ఇంకా వార్ ఎస్కలేట్ అవుతుంది, మా దగ్గర స్టాక్స్ అన్నీ క్రాష్ అయిపోయినాయి, మీరు చైనా దేశమే కాకుండా మాకందరికీ సాయం చేయండి, భారతదేశంతో మధ్యవర్తిత్వం మాట్లాడి డీఎస్కలేట్ చేయండి యుద్ధాన్ని అంటూ కూడా మిగతా దేశాలను ఇప్పుడు అడుక్కునే స్టేజ్కి తీసుకొని వచ్చింది భారతదేశం. సో అట్లాగే ఐఎస్ఐ టూల్ కిట్స్ అంతా కూడా లేచారని చెప్పాను నేను ఇప్పుడే. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం పనిచేస్తున్నారు ఈ విషయాల్లో. ఈ టైంలో యుద్ధాన్ని ముందుకు నెట్టి ఇప్పుడేమో ఎప్పుడైతే పాకిస్తాన్ని ఇంత తొందరగా మనం డిస్ట్రాయ్ చేస్తామన్నది బహుశా వాళ్ళు ఊహించి ఉండకపోవచ్చు. డీఎస్కలేట్ అంటున్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఒక స్టెప్ తీసుకున్నాక వెనకడుగు వేయదు. అందులో యుద్ధ రంగంలోకి దిగాక వెనకడుగు వేస్తుందా అనేది భారతదేశం అయితే అందరికీ అనుమానమే. క్లియర్గా చెప్పచ్చు. మనం ఫస్ట్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రస్తుత భారతదేశపు టార్గెట్ లాగా ఉంది. ఆ టార్గెట్ జిక్కించుకునేంత వరకు బహుశా కొన్ని రోజులు ఇది నడుస్తుంది ఈ యుద్ధము. పీఓకేని మళ్ళీ భారత్లో కలిపేంత వరకు ఈ యుద్ధం కొనసాగుతుంది. పాకిస్తాన్ బెగ్గర్ టైప్లో అడుక్కొని భారతదేశానికి వచ్చి పీఓకేని అట్లాగే వాంటెడ్ టెర్రరిస్టులు వీళ్ళందరినీ భారతదేశానికి అప్పగిచ్చే రోజు కూడా అతి దగ్గరలోనే ఉంది. అప్పటిదాకా వాళ్ళు ఎంత గగ్గోలు పెట్టినా కూడా మోడీ ప్రభుత్వం ఈ యుద్ధం ఆపదు. ఆపరేషన్ సింధూర్ 2 ప్రస్తుతం నడుస్తోంది, 3 కూడా వెళ్ళచ్చు. పాకిస్తాన్ మేము న్యూక్లియర్ వెపన్స్ అంటే అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి మాటల్ని మళ్ళీ రిపీట్ చేయాలి. ఒకవేళ వాళ్ళు అది ఏమన్నా ప్రయోగించడానికి ప్రయత్నిస్తే 24 గంటల్లో పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండదు అని అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి చెప్పారు. మళ్ళీ అదే సీన్ ఖచ్చితంగా చూస్తుంది పాకిస్తాన్. కొన్ని రోజుల వరకన్నా పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండాలంటే డీఎస్కలేట్ అయ్యి పీఓకేని అప్పగిస్తారా భారతదేశానికి అనేది అయితే మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.